Hello everyone, welcome to the video series on MHSRB Pharmacist Mock Test Answer Explanation. ఇంతకు ముందు వీడియోస్లో 1 నుంచి 50 క్వశ్చన్స్ వరకు ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 51 to 60 క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Let us look at the first question. Which of the following is the first line anti-tubercular drug? Options are para-amino-salicylic acid, thiazidazone, cycloserine, isoniazid. See, ఇందులో ఫస్ట్ లైన్ డ్రగ్ ఇస్ ఐసోనియాసిడ్, మిగతావన్నీ సెకండ్ లైన్ డ్రగ్స్. ఫస్ట్ లైన్ డ్రగ్స్ మేజర్గా యూస్ చేసేవి ఐసోనియాసిడ్, రిఫాంప్సిన్, పైరజినమైడ్, ఈథాంబ్యూటాల్, స్ట్రెప్టోమైసిన్ ఒక్కటి ఇంజెక్షన్ ఫామ్లో ఉంటుంది, మిగతావన్నీ ట్యాబ్లెట్స్. కొన్ని టెక్స్ట్ బుక్ స్ట్రెప్టోమైసిన్ అవాయిడ్ చేస్తున్నాయి, కానీ ప్రస్తుతం ఉన్న కరెంట్ రెజిమెన్ బట్టి స్ట్రెప్టోమైసిన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ లైన్ డ్రగ్. Let us move on to the next question. HAART therapy is used in the treatment of herpes, varicella zoster, HIV, heart disease. See, HAART అంటేనే highly active antiretroviral therapy. యూజువల్గా హెచ్ఐవి ఈజ్ కన్సిడర్డ్ యాజ్ రిట్రోవైరస్. ఎందుకు రిట్రోవైరస్ అంటారు అంటే, నార్మల్గా సెంట్రల్ డోగ్మా ఆఫ్ బయాలజీలో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ వస్తాయి. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రావడం ట్రాన్స్క్రిప్షన్ అంటాం, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ రావడం ట్రాన్స్లేషన్ అంటాం. ఇది నార్మల్గా జరిగేది. కానీ ఈ రెట్రోవైరస్లో ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ వస్తుంది. దానికి ఆ ప్రాసెస్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్స్ అంటారు. అంటే ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి? డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ రావడం. ఆర్ఎన్ఏ నుంచి రివర్స్లో డిఎన్ఏ వస్తుంది కాబట్టి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. కావాల్సిన ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్. హెచ్ఐవిలో ఈ ఎంజైమ్ ఉంటుంది, వాటిని రెట్రోవైరస్ అంటారు. ఈ రెట్రోవైరస్ హెచ్ఐవిని ట్రీట్ చేయడానికి కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ యూస్ చేస్తారు. యూజువల్గా మనకుండే క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఏంటంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్లో రెండు ఉన్నాయి. న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్, నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్. ఇవి కాకుండా ఇంకా ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ అని, ఎంట్రీ ఇన్హిబిటర్స్ అని, ఇంటిగ్రేజ్ ఇన్హిబిటర్స్ అని, ఇలా చాలా క్లాస్ ఉన్నాయి. వీటిలో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్లో రెండు క్లాసులు, ఒక ప్రోటీయేజ్ ఇన్హిబిటర్, ఇలా మల్టిపుల్ క్లాసెస్ యూజ్ చేయడాన్ని HAART అంటారు, హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ. సో దీన్ని ఎక్కడ వాడతారంటే హెచ్ఐవిని ట్రీట్ చేయడానికి వాడతారు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫోలేట్ అంటగోనిస్ట్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈస్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మెథోట్రెక్సైట్, మెర్కాప్టోప్యూరిన్, సైటారబైన్, ఎటోపోసైడ్. నౌ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ ద క్వశ్చన్స్. ఇంతకు ముందు వైరస్ క్వశ్చన్లో కూడా మీకు ఇచ్చిన మిగతా ఆప్షన్స్ అన్నిలో 4 3 వైరస్ ఆప్షన్సే ఉన్నాయి, హెర్పిస్, వారిసెల్లా జోస్టర్, హెచ్ఐవి. ఈ క్వశ్చన్ చూడండి, క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాడే ఫోలేట్ అంటగోనిస్ట్ అని ఏది ఇచ్చారు? ఆప్షన్స్ అన్నీ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాడతారు. మెథోట్రెక్సైట్, మెర్కాప్టోప్యూరిన్, సైటారబైన్, ఎటోపోసైడ్, ఆల్ ఆఫ్ దమ్ ఆర్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్. స్పెసిఫిక్గా ఫోలేట్ అంటగోనిస్ట్ అంటే మెథోట్రెక్సైట్. మెర్కాప్టోప్యూరిన్ అనేది యాంటీ మెటబోలైట్. Cytarabine, mercaptopurine, both of them are antimetabolites. Etoposide is a plant product. So అన్ని క్యాన్సర్ ట్రీట్ చేయడానికి వాడతారు. రైట్ ఆన్సర్ ఫోలేట్ అంటగోనిస్ట్ ఇస్ మెథోట్రెక్సైట్. స్మాల్ ఇన్ఫర్మేషన్. మెథోట్రెక్సైట్ గురించి ఎక్కువ రీసెర్చ్ చేసింది ఇండియన్ ఎర్రాప్రగడ సుబ్బారావు అని, అతను చాలా మటుకు యాంటీఫోలేట్స్ వీటన్నిటిని తయారు చేశారు. అతను రీసెర్చ్ ఫలితంగానే మెథోట్రెక్సైట్ మార్కెట్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ థర్డ్ జనరేషన్ సెఫాలోస్పోరిన్ ఇస్. సెఫాలోస్పోరిన్స్కి మన క్లాసిఫికేషన్ ఉంది. అందులో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే సెఫోటాక్సైమ్, సెఫ్యూరాక్సైమ్, సెఫజోలిన్, యాంపిసిలిన్. ఇందులో సెఫోటాక్సైమ్ ఇస్ థర్డ్ జనరేషన్, సెఫ్యూరాక్సైమ్ ఇస్ సెకండ్ జనరేషన్, సెఫాజోలిన్ ఇస్ ఫస్ట్ జనరేషన్, యాంపిసిలిన్ ఇస్ ఎ పెన్సిలిన్. సో రైట్ ఆన్సర్ ఇస్ సెఫోటాక్సైమ్. సారీ. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ప్రెడిక్టబుల్ యాడ్వర్స్ రియాక్షన్స్ ఆర్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే టైప్ ఏ యాడ్వర్స్ రియాక్షన్, టైప్ బి యాడ్వర్స్ రియాక్షన్, డ్రగ్ ఎలర్జీ, హైపర్సెన్సిటివిటీ. సో నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి పెట్టాను. యాడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ని టైప్ A, B, C, D, E, Fగా కన్సిడర్ చేస్తారు. ఏ అంటే అగ్మెంటెడ్. అగ్మెంటెడ్ అంటే అర్థం ఏంటంటే యూ కెన్ ప్రెడిక్ట్ ద యాడ్వర్స్ డ్రగ్ రియాక్షన్. అర్థం చేసుకోండి, ఎలా యాడ్వర్స్ డ్రగ్ని ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే, మీరు ఏ డ్రగ్ని తీసుకున్నా దానికి ఒక పర్టికులర్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఆ మెకానిజం రిలేటెడ్ యాక్షనే ప్రెడిక్టబుల్ అనమాట. అంటే యాంటీ హైపర్ టెన్సివ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇమాజిన్ ఎవరికొకరికి 200/150 హైపర్ టెన్షన్ ఉంది, ఎటనోలాల్ తీసుకుంటున్నారు. నార్మల్ బీపీ రీడింగ్స్ అంతా 120/80, 200/150 ఉంది. ఎటనోలాల్ తీసుకుంటే కరెక్ట్గా 120/80కి వచ్చి ఆగుతా? నో, ఇట్ మే గో డౌన్. అంటే పర్పస్ ఏంటి? హైపర్ టెన్షన్ తగ్గించడం. ఇట్ మే కాజ్ హైపోటెన్షన్. ఇది ఎలా తెలుస్తుంది? మెకానిజం వల్ల తెలుస్తుంది. ఇలా మెకానిజం వల్ల ప్రిడిక్టబుల్ చేయగలిగే యాడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ టైప్ ఏ, అగ్మెంటెడ్ అంటే ఇంగ్లీష్ వర్డ్ అగ్మెంటేషన్ అంటే. సో ప్రెడిక్టబుల్ యాడ్వర్స్ ఎఫెక్ట్ అంటే టైప్ ఏ. నా టైప్ బి అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే బిజర్, అన్ప్రెడిక్టబుల్, మనం ప్రెడిక్ట్ చేయలేనివి. ఈ హైపర్ సెన్సిటివిటీ, ఎలర్జీ ఇవన్నీ ప్రెడిక్ట్ చేయలేము, వాటిని బిజర్ అంటారు. సి అంటే క్రానిక్. క్రానిక్ యూసెస్ వల్ల వచ్చేవి. పారాసెటమాల్ మీరు కంటిన్యూస్గా చాలా రోజులు వేసుకుంటే అల్సర్ వస్తుంది, అది క్రానిక్.
ఏబిసి అయిపోయింది, అగ్మెంటెడ్, బిజర్, క్రానిక్. డి అంటే డిలేడ్ అంటే కొన్ని డ్రగ్స్ మీరు యూజ్ చేయడం ఆపేసిన తర్వాత రియాక్షన్స్ వస్తుంటాయి. అంటే స్టెరాయిడ్స్ ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి, ఎప్పుడో డిలేడ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ అంటే ఎండ్ ఆఫ్ థెరపీ. ఇప్పుడు సెరడ్ హిప్నాటిక్స్, స్లీపింగ్ పిల్స్ లాంటివి తీసుకొని మీరు సడన్గా మానేస్తే నిద్ర పట్టదు, డిపెండెన్స్ అనమాట. దాని ఎండ్ ఆఫ్ థెరపీ అయిపోగానే వచ్చే ప్రాబ్లం ఎండ్ ఆఫ్ థెరపీ. ఎఫ్ ఈజ్ ఫెయిల్యూర్ ఆఫ్ థెరపీ, అంటే ఒక ప్రాబ్లంకి వేరే డ్రగ్ ఇస్తే అది ఫెయిల్యూర్ ఆఫ్ థెరపీ. ఇవి వేరియస్ ఏడిఆర్స్. మనకి ఇచ్చిన ప్రెడిక్టబుల్ అడ్వర్స్ రియాక్షన్ అంటే టైప్ ఏ ఏడిఆర్. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్. డిస్పోజబుల్ ప్లాస్టిక్ సిరెంజెస్ స్టెరిలైజ్డ్ ఇన్ ఫైనల్ ప్యాకేజెస్ బై. క్వశ్చన్ అర్థం చేసుకోండి, ప్లాస్టిక్ సిరెంజెస్ అని అడగట్లేదు, ప్లాస్టిక్ సిరెంజెస్ ఫైనల్ ప్యాకేజ్లో పెట్టి ఎలా స్టెరిలైజ్ చేస్తాము అని. ఆప్షన్స్ ఏంటంటే అయనైజింగ్ రేడియేషన్స్, యూవీ లైట్, ఇథిలీన్ ఆక్సైడ్, హాట్ ఎయిర్ ఓవెన్. నౌ సి రైట్ ఆన్సర్ ఈజ్ ఇథిలీన్ ఆక్సైడ్. ఎందుకు ఇథిలీన్ ఆక్సైడ్ అంటే ప్యాకేజ్ లోపల ఉన్న సిరెంజ్ లోపలికి పెనిట్రేట్ అయ్యి స్టెరిలైజ్ చేయగలిగే పవర్ ఇథిలీన్ ఆక్సైడ్కి ఉంది. అయనైజింగ్ రేడియేషన్స్, యూవీ లైట్ మే డ్యామేజ్ ద ప్యాకేజెస్, ఎందుకంటే అవి పవర్ఫుల్ రేడియేషన్స్. అయనైజింగ్ రేడియేషన్ మే డ్యామేజ్ ద ప్యాకేజ్. హాట్ ఎయిర్ ఓవెన్ అంటారా, హాట్ ఎయిర్ ఓవెన్లో హై టెంపరేచర్ దగ్గర ఇట్ కెనాట్ బి డన్. సో ఇట్ ఈస్ ఓన్లీ ఇథిలీన్ ఆక్సైడ్. బిసైడ్స్ హాట్ ఎయిర్ ఓవెన్లో 165 degrees టెంపరేచర్ ఉన్న ఇట్ కెనాట్ పెనిట్రేట్, ప్యాకేజ్ లోపల ఉన్న సిరెంజెస్ పెనిట్రేట్ అవ్వదు. పెనిట్రేట్ అయ్యేది, డ్యామేజ్ చేయకుండా ఉండేది ఓన్లీ ఇథిలీన్ ఆక్సైడ్. సో రైట్ ఆన్సర్ ఇస్ ఇథిలీన్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్, ద టోటల్ ఫ్లోర్ ఏరియా ఆఫ్ 100 bed జనరల్ హాస్పిటల్ ఫార్మసీ ఈజ్. సో హాస్పిటల్ ఫార్మసీలో మీకు బెడ్స్ బట్టి ఫార్మసిస్టులు కానీ ఫార్మసీ ఏరియా కానీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ 1180 square feet, 495 square feet, 630 square feet, 320 square feet ఇచ్చారు. 100 bedకి 630 square feet కావాలి. అదే 50 bed ఉందనుకోండి 205 square feet కావాలి. అదే 200 bed ఉందనుకోండి 1180 square feet కావాలి. ఇది కొంచెం గుర్తుంచుకోవాలి. 50 bed 205 square feet, 100 bed 630 square feet, 200 bed 1180 square feet. సో ఇక్కడ రైట్ ఆన్సర్ 100 bed కాబట్టి 630 square feet. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ సిమ్టమ్ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్ ఇన్ బార్బిచురేట్ పాయిజనింగ్. బార్బిచురేట్స్ ఏంటి, సెరడో హిప్నాటిక్ అనమాట. ఏ బార్బిచురేట్ పాయిజనింగ్ అయితే ఏ అడ్వర్స్ ఎఫెక్ట్ కనిపించదు అని అడుగుతున్నారు. కోమా, రెస్పిరేటరీ డిప్రెషన్, స్టూపర్, ఎరిథిజం. నౌ సి బార్బిచురేట్స్ డోస్ ఎక్కువైపోతే కోమా వచ్చే ప్రాబ్లం ఉంది. మెడిల్లరీ సపరేషన్ తర్వాత కోమా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో నాట్ అన్నాడు కాబట్టి కోమా వస్తుంది, ఇది లేదు. రెస్పిరేటరీ డిప్రెషన్, ఎస్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ విత్ బార్బిచురేట్ పాయిజనింగ్. స్టూపర్ అనేది ఒక నిద్రావస్థ స్థితి అనమాట. నిద్రలో ఉండడానికి స్టూపర్ అంటారు, అది కూడా వస్తుంది బార్బిచురేట్. ఎరిథిజం ఇస్ సిఎన్ఎస్ యాక్టివేషన్. యాక్చువల్గా సిఎన్ఎస్ హైపర్ రెస్పాన్సిబిలిటీనే ఒక పేరుంది దానికి, ఎరిథిస్మస్ మెర్క్యూరియాలిస్ అని. ఎరిథిస్మస్ మెర్క్యూరియాలిస్ అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు మెర్క్యూరీ పాయిజనింగ్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చేది. హ్యాటర్స్ మ్యాడ్ అని కూడా అంటారు, అంటే ఒకప్పుడు హ్యాట్స్ పెట్టుకునేవారు పెద్దవి. ఆ హ్యాట్ తయారు చేసేటప్పుడు మెర్క్యూరీని యూజ్ చేసేవారు. తల మీద పెట్టుకున్నప్పుడు ఆ మెర్క్యూరీ బ్రెయిన్లోకి వెళ్ళి ఈ ఎరిథిస్మస్ మెర్క్యూరియాలిస్ అనే ఒక సిఎన్ఎస్ ప్రాబ్లం వచ్చేది. అంటే అదొకలాంటి సైకలాజికల్ డిజార్డర్, సివియర్ యాక్టివిటీ ఆఫ్ సిఎన్ఎస్. బార్బిచురేట్స్ ఏంటి, సిఎన్ఎస్ డిప్రెషన్, అది సిఎన్ఎస్ యాక్టివిటీని కాజ్ చేయదు. సో ఆప్షన్ 4 is the right answer. Now next one, BAL is used in the treatment of. BAL అంటే British anti-Levizite. See, ఆప్షన్స్ చూద్దాం. ఓపియం పాయిజనింగ్, హెవీ మెటల్ పాయిజనింగ్, బార్బిచురేట్ పాయిజనింగ్, పెస్టిసైడ్ పాయిజనింగ్. BAL బ్రిటిష్ యాంటీ లెవిజైట్ అంటే బ్రిటిషర్స్ దాన్ని తయారు చేశారు. ఎందుకు తయారు చేశారు, లెవిజైట్ అనే పాయిజన్ని కౌంటర్ చేయడానికి తయారు చేశారు. వరల్డ్ వార్ అయ్యేటప్పుడు జర్మన్స్ లెవిజైట్ అనే కెమికల్ని పాయిజన్గా యూజ్ చేస్తే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి బ్రిటిషర్స్ ఈ కాంపౌండ్ కనుక్కున్నారు. అందుకు బ్రిటిష్ యాంటీ లెవిజైట్ అంటారు. దీన్నే డైమర్ క్యాప్రాల్ అని కూడా అంటారు. ఏం లేదు, డైమర్ క్యాప్రాల్లో 2 థయో గ్రూప్స్ ఉంటాయి. ఆ థయో గ్రూప్స్ ఆర్సెనిక్ని చిలేట్ చేసేసి కాంప్లెక్స్ చేసేస్తే ఆర్సెనిక్ టాక్సిటీ కనిపించదు అనమాట. ఆర్సెనిక్ ఏంటి, హెవీ మెటల్. సో BAL యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హెవీ మెటల్ పాయిజనింగ్, అది ఆన్సర్. మరి ఓపియం పాయిజనింగ్ ఏం చేస్తాం, నలాక్జోన్ ఈజ్ ఓపియం రిసెప్టార్ అంటాగోనిస్ట్. బార్బిచురేట్ పాయిజనింగ్కి ఎగ్జాక్ట్గా యాంటీడోట్ ఏమీ ఉండదు. బార్బిచురిక్ యాసిడ్ డెరివేటివ్ కాబట్టి దాని ఎక్స్క్రీషన్ పెంచడానికి యూరినరీ ఆల్కలైజేషన్ చేస్తారు. సోడియం బైకార్బోనేట్ లాంటివి యూజ్ చేస్తే ఆ యాసిడ్ త్వరగా బయటికి వెళ్ళిపోతుంది అయానిక్ స్టేట్లో. పెస్టిసైడ్స్ ఇంతకు ముందు వీడియోలో కూడా చూసాం. ఇఫ్ ఇట్ ఈస్ ఆర్గనోఫాస్ఫేట్ పెస్టిసైడ్స్, ఎట్రోపిన్ కెన్ బి యూజ్డ్. ఓకే, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. Peptic ulcers are caused due to, simple one, Helicobacter musteli, pyroli, Bellis, Mycobacterium. Helicobacter pyroli is one of the reason which causes peptic ulcer. Now, for your information, 2005లో ఒక బ్యాక్టీరియా వల్ల పెప్టిక్ అల్సర్ వస్తుంది అని బెర్రీజే మేయర్ అని అతను కనుక్కొని చెప్పడం వల్ల నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో దిస్ వాజ్ నాట్ ఈజీ. అందరూ అప్పటి వరకు అనుకుంది ఏంటంటే ఓన్లీ హైపర్ ఎసిడిటీ ఈస్ ద రీజన్ ఫర్
peptic ulcer. But this guy has proved that it is a bacteria which also causes peptic ulcer. Ade Helicobacter pylori. I hope this is useful. All the best.